అందరికీ నమస్కారం అండి. తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ అధినేత మాధవిని నేను. ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో నా దగ్గర చదువుకోవడానికి వచ్చే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పినా, వాళ్ళు ఏదైనా వీడియో రూపంలో కావాలన్నా తీసి పంపిస్తూ ఉంటాను. కంటిన్యూగా పిచ్చి పిచ్చి చాట్లు, పిచ్చి పిచ్చి విషయాలు ఇలాంటివన్నీ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. మంచి మంచి విషయాలు, విలువైన మాట ఒకటైనా చాలా సంతోషం, 10 పనికిరాని మాటల కన్నా కూడా. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో ఈ పాటికి చూసే వాళ్ళందరికీ అర్థమయ్యి ఉంటుంది. నేను రోజు ప్రతిసారి వీడియో పెట్టినప్పుడల్లా సబ్స్క్రైబ్ చేయండి అని ఎవరిని అడగలేదు ఇంతవరకు. నేను దేనికి అడగలేదంటే, యూట్యూబ్ ఛానల్లో లక్షలు కోట్లు సంపాదిస్తారు, డబ్బు కోసం పెట్టింది అనేటువంటి మాట నాకు అవసరం లేదండి. డబ్బు సంపాదించి డబ్బే ముఖ్యం అనుకుంటే ఇప్పటికి నేను ఎన్నో లక్షలు సంపాదించి ఉండేదాన్ని, కోట్లు, స్వయం కృషితో. ఈరోజు వరకు కూడా ఎవ్వరిది ఒక్క రూపాయి కూడా ఏమీ ఆశించకుండా కష్టపడి ఈరోజు నేను చాలా చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఎందుకంటే అంత గౌరవంగా చెప్తుంది, ఆడపిల్లలైనా సరే ఈ రోజుల్లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు చదువుకొని. కానీ వెనకటి రోజుల్లో ఒక సంస్కృతి సాంప్రదాయం కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగి కూడా అన్నీ మానసికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్నీ ఎదుర్కొని చక్కగా నవ్వుతూ నవ్విస్తూ అందరినీ 30 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో చాలామంది పిల్లలు నా చేతిలో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. నాకు కావాల్సింది, నేను భూమి మీద లేకపోయినా నా పేరు శాశ్వతంగా ఇక్కడ చెప్పుకునే విధంగా ఉండాలనే. కానీ డబ్బు ఉంటేనే విలువిస్తారు ఆ మనుషులు అనుకున్న వాళ్ళని నేను తిరిగి కూడా చూడను, వెళ్ళను. మానవతా విలువలకి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం. నేను మీకు ఈరోజు వీడియో చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపటి రోజున తొలి ఏకాదశి అనేటువంటి వర్షాకాలంలో మనకి మొదలైన తర్వాత మొట్టమొదటిగా హిందూ సాంప్రదాయంలో చేసుకునే పండగ. ఆ పండగ విశిష్టత గురించి, ఆ పండగ చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలనేటువంటి కోరికతో ఈరోజు వీడియో చేస్తున్నాను. మేమైతే ఈ పండగ చెయ్యమండి, ఎందుకంటే ఇదే రోజున మా నాన్నగారికి 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. చివరి చెల్లెలు ఇదే రోజున చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ పండగ చెయ్యరు. నేను అడిగాను మా నాన్నగారిని ఒకరోజు, నాన్నగారు మనం పండగ చేయకుండా ఉంటే వాళ్ళు ఏమన్నా తిరిగి వస్తారా? అలా చేయకుండా ఉంటే వాళ్ళ మనసు ఏమన్నా ప్రశాంతంగా ఉంటుందా? ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు, చేయాల్సిందే అని గొడవ చేసి కొత్త చీర తిప్పించుకొని కట్టుకొని కాలేజీకి వెళ్ళి వస్తాం. మళ్ళీ సైకిల్ వేసుకుని వెళ్ళేదాన్నండి కాలేజీకి. జాబ్ చేసేటప్పుడు కూడా, చదువుకునేటప్పుడు కూడా. కొంతకాలం పోయిన తర్వాత ఇక కొంచెం పెద్ద అయినాక నవ్వుతారులే అని చెప్పేసి నాన్నగారు తీసుకెళ్ళటము, బండి మీద అట్లా వెళ్ళటము, రిక్షాలో వెళ్ళటం చేసేదాన్ని. సైకిల్ మీద వస్తా పడ్డానండి. చెప్పారు నాన్నగారు, చూసావా నాన్న, నేను చెప్తే వినలేదు, ఈ పండగ మనం చెయ్యొద్దంటే చేయాల్సిందే నాన్న, కొత్త బట్టలు కావాలి, ఇంట్లో పండగ చేయమన్నావు, మళ్ళీ దెబ్బ తగిలింది, మనకి ఆచారం లేదమ్మా అన్నారు. అందుకనే నేను అందరికీ చెప్తానన్నమాట, పేలాల పండగ మీ ఇంటికి రామా, చేస్తావా, పెడతావా అంటే నేను ఎవరి దగ్గర ఏమీ తీసుకోనండి. నేనైతే పెట్టడం అయితే పెడతాను, కానీ అందరికీ నేనైతే పండగ చేసుకోవడం అనేది మాకు ఆచారం లేదు. కాకపోతే శనివారం అంటే నాకు చాలా ప్రాణం ఇష్టమైనటువంటి రోజు. తల్లిదండ్రి తర్వాత మరి ప్రాణంగా నేను ఇష్టపడేది ఎవరిని అంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని, సాయిబాబాని. అమ్మవారు ఏ రూపంలో ఉన్న అమ్మవారైనా సరే, ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం అందరికీ అలవాటు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారు. ఈ పర్వదినం నుండి 4 నెలల పాటు చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే ఈ పండుగ రోజున ఉపవాసం ఉండటం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద శాస్త్రీయ నమ్మకం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు అంతఃకరణమైన మనస్సు మొత్తం 11 ఒకే లక్ష్యం వైపు కేంద్రీకరింపచేసి భగవద్ అనుగ్రహాన్ని కోరటమే ఏకాదశి అంతరార్థం.
ఈరోజు పేలాలు, తులసి ఆకు తీర్థము, తేనె తీసుకోవటం ఆనవాయితీ. ఈ పర్వదినాన శ్రీహరిని, లక్ష్మీదేవిని తులసీ దళాలతో పూజించి అర్చన చేస్తారు. ఉపవాసంతో పాటు ఎవరి శక్తి కొలది వారు దానం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పెద్దల నమ్మకం. అందరికీ పెద్దలు, పిల్లలు, నా తల్లిదండ్రులు, నా గురువులు, నా తల్లిదండ్రి సమానమైనటువంటి మీ అందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ, పిల్లలకి మరొక్కసారి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు.